ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన మాధవ్ ఈ రోజు గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ రోజు అరండలపేటలో ఉదయాన్నే చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని కార్యకర్తలతో అదే విధంగా ప్రజలతో నిర్వర్తించి పలు అంశాలపై సుదీర్ఘంగా బీజేపీ ప్రజల్లో ఏ విధంగా వెళ్ళాలి, అదే విధంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమేం చేయాలి అనే అంశాలపై సుదీర్ఘంగా మాధవ్ ప్రజలతో కార్యకర్తలతో చర్చించారు. ఇవి మన ఆంధ్రప్రదేశ్ పేరేం చేశారు ఇప్పుడు? మన చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్ప పని ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్కి యోగాంధ్ర అని నామకరణం చేశాడు. అదైతే సార్థక నామకంగా మారే విధంగా స్వర్ణాంధంగా యోగాంధ్ర ముఖ్యం కనుక ఆ విధంగా దేశంలోనే ఒక హయ్యెస్ట్ ఈ యొక్క యోగాకు సంబంధించిన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. ప్రపంచ రికార్డులు 2 బ్రేక్ చేసాం కనుక ముఖ్యమంత్రి గారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా యోగని ఇంకో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. తప్పనిసరిగా అన్ని చోట్ల ఇవాళ స్థానిక అరండల్పేట 5వ లైన్లో రాయల్ టీ కేఫ్ పొన్నిరి కాక్షయ్య పార్క్ పక్కన ఇవాళ చాయ్ పే చర్చ అనే కార్యక్రమంలో ప్రజలతో మమేకమై వాళ్ళ అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది. అనేక కొత్త విషయాలు తెలియజేయడం జరిగింది. గుంటూరు సంబంధించిన అనేక సమస్యలు, కొత్తగా నిర్మాణమై ఆర్ఓబి, అలాగే ఈ ప్రాంతంలో లంగ్ స్పేస్ ఏదైతే ఉందో పార్కులు ఏవైతే ఉందో తగ్గిపోతున్నాయనే తీరు, అలాగే పారిశుద్ధ్యం సంబంధించిన అనేక అంశాలు కూడా ప్రజలు తెలియజేయడం జరిగింది. అలాగే పార్టీ బలోపేతమే ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం కూడా ప్రజలు తెలియజేశారు. తప్పనిసరిగా ప్రజల యొక్క ఆలోచన పద్ధతి ఏదైతే ఉందో వాళ్ళు ఏ అంశాలు సూచన రూపంలో చెప్పారో వాటన్నిటినీ కూడా అనుసరించి వాటిని పరిష్కరించే ప్రయత్నం మేము చేస్తాం. తప్పనిసరిగా ఏదైతే అవుట్ రీచ్ కార్యక్రమం ఉందో ఇది మాకు మా నేత, మా యొక్క ప్రేరణకర్త నరేంద్ర మోడీ గారు అనుసరించిన అంశమే. ఆ విధంగానే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అలాగే ప్రచారాలు చేసే సందర్భంలో ఆయన పెద్ద ఎత్తున ప్రజల్ని అత్యంత సాధారణ వ్యక్తిగా కలిసి వాళ్ళ దగ్గర నుంచి అనేక రకాల విషయాలు తెలుసుకోవటం, అనేక అసాధ్యమైన సమస్యల పరిష్కారం ఇటువంటి చిన్న చర్చల ద్వారా అనౌపచారికంగా జరిగే అంశాల ద్వారానే జరుగుతాయి. ఆ విధంగా ఇటువంటి ఇన్ఫార్మల్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయటం, ప్రజలతో మమేకమై ముందుకెళ్ళటం అనే ఆలోచనతోనే మేము ముందుకు వచ్చాం. తప్పనిసరిగా వాళ్ళు చెప్పిన అన్ని అంశాలని కూడా తీసుకొని వాటిని పరిష్కరించి ముందుకెళ్తాం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఒక శక్తిగా మార్చే విధంగా, చిట్ట చివరి కార్యకర్త వరకు వెళ్లే విధంగా అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగా ప్రయత్నం చేస్తాం. ఒక పక్క భారతీయ జనతా పార్టీ జెండా, ఇంకో పక్క కూటమి ఎజెండా ఏదైతుందో 2 కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ విధంగా ప్రజలు ఏ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఈ కూటమిపై పెట్టారో వాటిని తీర్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. అందరికీ నమస్కారం.